తూర్పుగోదావరి జిల్లాలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్ టీడీపీలో చేరారు. టీడీపీ గూటికి చేరడం సంతోషంగా ఉందని అంటున్న రాజేష్తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. దళితుల్లో ఒక సంచలనం సృష్టించిన వ్యక్తి రాజేష్ మహాసేన. పేరు కూడా మనకు వివరణ అవసరం లేదు. రాజేష్ మహాసేన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసు. మీరు ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రసిద్ధిగాంచారు. అలాంటిది ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే రాజేష్ మహాసేన అనే ఆయన ప్రశ్నించడం పార్టీ పరంగా ముందుకెళ్తున్నారని చెప్పి అనుకోవచ్చా? సార్ ఖచ్చితంగా సార్. ఇప్పటిదాకా మేము మహాసేనగా పోరాటం జరిగింది. అయితే మీరు సోషల్ మీడియా అన్నారు. సోషల్ మీడియా కేవలం ఒక సంవత్సరం నుంచి సోషల్ మీడియాలో మేము యాక్టివ్గా ఉండటం జరిగింది. అప్పటి వరకు మేము గ్రామ స్థాయిలో ఈ జరుగుతున్న ప్రతి దాడి మీద మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ క్రమంలోనే నా మీద 20 కేసులు పెట్టి రౌడీ షీట్ పెట్టి ఈసారి ఎక్కడైనా ధర్నా చేస్తే ఇతని మీద పీడీ యాక్ట్ పెడతామన్న కారణంగా మేము సోషల్ మీడియా నుంచి మా పోరాటాన్ని సోషల్ మీడియా నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా గ్రామానికి మేము వెళ్ళబోతున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి మరియు ప్రశాంత్ కిషోర్ టీం చేసిన మోసాలని, ఇప్పటికి ఇంకా సంక్షేమ పథకాల రూపంలో చేస్తున్న చిల్లర పథకాల ఆ తప్పుడు ప్రచారాలని ప్రతి ఒక్కరికి చెప్పి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మేము 2019లో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుని మళ్ళీ గత ప్రభుత్వం, ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఉన్న ఆ ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాక రామరాజ్యంలో కనిపిస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా చంద్రన్న రాజ్యం కోసం గ్రామాల్లోనే కాదు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం. సార్, ప్రధానంగా మీ మీద దాడులు అంటే రాజానగరంలో కానీ అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ మీద దాడి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో మహాసేనకు సంబంధించి రాజేష్ గారు ఏమైనా గుణపాఠం చెప్పే ఉద్దేశం ఉందా? సార్, అలాంటి వాళ్ళకి దేవుడే గుణపాఠం చెప్తాడండి. ఎవరి మీద ప్రతీకారాలు తీర్చుకుందాం అనే ఆలోచన అయితే మాకైతే లేదు. కానీ ప్రభుత్వం మా మీద ఈ దాడులు చేస్తుందంటేనే మేము చేసే పోరాటాన్ని తట్టుకోలేకపోతుందని ప్రజలందరికీ అర్థమవుతుంది. ప్రజలందరూ ఈ రోజున ఎంత అభిమానం మా మీద చూపించడానికి కూడా ప్రభుత్వం మా మీద చేసిన దాడులు కూడా దానికి ఒక కారణం సార్. సార్, అధిష్టానం అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒకవేళ మీకు ఎక్కడి నుంచైనా అవకాశం ఇస్తే పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? అది ఇప్పుడు అప్రస్తుతం అండి. ఎందుకంటే ఇంకా మనం పనిచేయాల్సి ఉంది, పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సి ఉంది. అది ఏమైనా ఉంటే కనుక అధినేత నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇది రాజేష్ యువసేన మహాసేనకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి కట్టుబడి ఉంటానని చెప్పి రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగా మహాసేన రాజేష్ సైన్ మొత్తం అంతా కూడా కదిలి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్